నాకు అనిపిస్తూ ఉంటుంది. దసరాలాగా సంక్రాంతి కూడా 9 డేస్ ఉండొచ్చు కదా అని. కానీ అది జరగదని నాకు తెలుసు. బట్ ఏ ఫెస్టివల్‌కి లేనంత వైబ్ ఈ ఫెస్టివల్ ఇస్తుంది అని అనుకుంటాను. దసరా, సమ్మర్ హాలిడేస్ అయినా మిస్ అవుతారేమో గానీ, ఈ సంక్రాంతి మాత్రం పక్కా ఎవరు మిస్ కారు. ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పా కదా! వీరులమ్మ తల్లి జాతర గురించి. అండ్ ఆ జాతరలో మేమేం చేసాం, ఏం చూసాం అని ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా ఫెస్టివల్స్ అంటే తల రిబ్బర్ కానించి కాలుకున్న పట్టీల వరకు ప్రతి ఒక్కటి దొరికేస్తాయి. నేనైతే వాటికన్నా ఫుడ్ వైపు ఎక్కువ కన్నేస్తాను. నాకైతే ఈ హ్యాండ్స్మేడ్ అయితే ప్రింట్స్ అంటే చాలా ఇష్టం. బట్ మై మామ్స్, మీలో ఎంతమంది మీ పేరెంట్స్ ఇలా చిన్నప్పుడు తీసుకుని వెళ్ళే వాళ్ళో కామెంట్ చేయండి. ఇంకా నార్మల్గా మనం స్ట్రీట్ ఫుడ్డే వదలము, ఇంకా ఈ ప్లేసుల్లో వదులుతామా? బట్ హెల్త్ కండిషన్స్ వల్ల వదలాల్సి వచ్చింది. అసలు ఆ డెకరేషన్స్, ఆ లైట్స్, ఏ మాటకా మాట మా గోదావరి వాళ్ళు ఇరగదీస్తారండి. నా కళ్ళకి ఏంటో ఈయనున్నా సరే ఆ ఫుడ్డే కనిపిస్తుంది. మొన్న చెప్పా కదా, ఇంకలా ఓషియాన్లో తోసుకుంటూ వెళ్ళిపోయాం. ఇంకా జనంలో దర్శనం అవ్వదని చెప్పి మా కజిన్స్ ఆర్ యూ రెడీ టు సీ? చూసేయండి మరి. దర్శనం చేసుకుందాం ట్రై చేసాం, బట్ ఆ జనంలో అవ్వలేదు. మార్నింగే దర్శనం చేసుకోవడం బెటర్, అప్పుడైతే కొంచెం ఖాళీ ఉంటుంది. ఇంకా బయటకు వచ్చి చూసేసరికి సంబరం జరుగుతూ ఉంది. చిన్నప్పుడు నాకు వీటిని చూస్తే చాలా భయం, బట్ మా అక్క వాళ్ళ పాప ఏది కనిపించినా వెళ్ళిపోతుంది. ఇంకా గేమ్ ఎలా ఆడుతున్నారని చూడ్డానికి వచ్చాం, ప్లే చేయడానికి కాదు. పాపం స్ట్రీట్ ఫుడ్ ఫీల్ అవుతుంది కదా, అందుకే ఒక లుక్ వేసాం. ఇంత క్రౌడ్ని మెయింటైన్ చేయాలంటే ఇంకా వీళ్ళు ఉండాలి కదా. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇక్కడైతే నైట్ భలే చేస్తారు, కానీ అంత నైట్ వరకు మేము ఉండలేదు, వచ్చేసాం. సడన్గా మేమంతా షాక్ అయ్యాం. అక్కడ మా కజిన్ బొమ్మ ఎవరో పెట్టారు, వాడు అదే చూస్తున్నాడు. ఇంకలా మా కజిన్కి బాయ్ చెప్పేసి వచ్చేసాం. ఇంకా మా వాళ్ళ క్రియేటివిటీలో తగ్గేదే లేదు. ఒకసారి మీరే చూడండి, నేను చెప్పడం ఎందుకు. మా అక్క వాళ్ళ పాపకి జాతర లేదు, ఫంక్షన్ లేదు, ఐస్ క్రీమ్ ఉంటే చాలు. ఇంకా అలా మేము బజ్జీలు తినేసి మళ్ళీ సోడా పిలిచింది, ఇంకా బాగోదని వెళ్ళాము. అంతలోనే మళ్ళీ చికెన్ కబాబ్. మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ బ్యాంగిల్స్ చూస్తున్నారని నేను వీడియో క్లిక్ చేసే టైంలో ఒక వింత పాపం వాడు ఒక్కదానికి మనీ పే చేస్తే 2 ఇచ్చాడంట. మేము చాలా మంచోళ్ళం లేండి, మళ్ళీ తిరిగిచ్చేసాం. తిరిగాం కదా, మరి పొట్ట కాకలేస్తుంది అని చెప్పి రెస్టారెంట్కి తీసుకొచ్చేసారు. ఫుడ్ ఎంత తిన్నా లాస్ట్లో ఆ సోప్ లేకపోతే మంచి లాగేస్తుంది కదా.